కనెపల్లి పంప్ హౌస్ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసనకు దిగారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు రక్తదానం నిర్వహించారు. నీటి కోసం తమ రక్తాన్ని సైతం ధారపోస్తామని పార్టీ సీనియర్ నాయకులు కౌశిక్ హరి పేర్కొన్నారు. సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలాలు ఎండిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంకు నీళ్ళు ఇవ్వమని చెప్తా ఉంటే ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ చేసి ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని పార్టీలలో కూడా అడుగుతూ ఉంటే ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నైజం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎకసెక్కంగా రైతులను కించపరుస్తూ రైతుల సమస్యను కించపరుస్తూ అదేవిధంగా ఏమంటాడంటే ప్రెస్ మిత్రులు అడుగుతూ ఉంటే నీళ్ళు ఎట్లా అని అడిగితే నీళ్ళు ఏమున్నది బై వాళ్ళది కేటీఆర్ది హరీష్ రావుది బీఆర్ఎస్ పార్టీ నాయకులది కోసి రక్తం పొలాలలో చల్లితే అదే వండుతుంది అని చెప్పి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాంటి మాటలకు నిరసనగా మేమందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా రక్తాన్ని మీకు ఇస్తాం మీరు మా పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, మా రైతులను కాపాడాలని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పిలుపు మేరకు ఇవాళ ఇక్కడ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రక్తదానం చేస్తున్నాం. ఇది షాంపిల్ రక్తదానమే, కొద్దిమందితోటే. నీకు రక్త పిశాచిగా నువ్వు మారినావు కాబట్టి నీకు కావాలంటే 65 లక్షల మంది మా కార్యకర్తల రక్తం ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. కానీ మేము కోరేది ఒక్కటే, నీకు రక్తం కాదు మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ మా రైతులకు నీళ్ళు ఇచ్చి మా రైతులను కాపాడాలి, మా పొలాలు ఎండిపోకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.